ఆరాధన చేసుకున్నాము. హోసన్న హోసన్న అరిసాము. ఎందుకంటే వాళ్ళు హోసన్న అరిశారు కాబట్టి 2000 సంవత్సరాల ముందు కొన్ని లక్షల మంది హోసన్న అరిశారు కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటే ఇవాళ మనం కూడా హోసన్న అరిసాము. ఈ సందర్భంలో ఒక పెద్దవిడ గురించి మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఆవిడ పేరు ఎగేరియా. ఎగేరియా మన తెలుగులో కాదులేండి. ఎగేరియాని స్పెయిన్ దేశపు ఒక ప్రయాణికురాలు, యాత్రికురాలు. ఇప్పుడు మన యూట్యూబ్లో కొంతమంది రకరకాల దేశాలకు వెళ్ళి వీడియోలు తీసి యూట్యూబ్లో పెడితే ఆ వీడియోలు మనం చూసి లైక్లు షేర్లు కొట్టినట్టుగా సన్ని వస్తుంది. అప్పుల్లో ఆ రోజుల్లో కూడా చాలామంది ప్రయాణాలు రకరకాల దేశాలకు వెళ్ళి అక్కడ జరిగినవన్నీ పుస్తకాల్లో రాసి దాన్ని అట్లానే దాచుకొని వాళ్ళ తరతరాలకు పంచుకునే అలవాటు ఉంది. అందులో ఒక పెద్దవిడ పేరు ఎగేరియా. ఈవిడ జీవించిన కాలం 501 నుంచి 599 సంవత్సరాలు. ఎప్పుడైనా పుట్టి చనిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. 501 నుంచి 599 అంటే 100 సంవత్సరాల కాలంలో ఎప్పుడో, అంటే 4వ శతాబ్దంలో ఈవిడ ఉన్నారు. ఈవిడకున్న అలవాటు ఏంటంటే రకరకాల దేశాలకు వెళ్ళటము, చుట్టుపక్కల చూడటం, అక్కడ కల్చర్ని అన్నిటినీ ఓ పుస్తకంలో రాసుకోవటం. అలా ఈవిడ స్పెయిన్ దేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. జెరూసలేంకి వచ్చారు. కరెక్ట్గా ఈవిడ జెరూసలేంకి వచ్చినప్పుడే ఒలీవ కొండ దగ్గర ఒక గోల మొదలైందంట. ఒలీవ కొండ దగ్గర చాలా గోళం మొదలైతే అటు వెళ్ళి చూస్తున్నారు ఏమైంది ఒలీవ కొండ దగ్గర అని. అక్కడ అందరూ ఈత మట్టలు తీసుకొని ఊపుకుంటూ ర్యాలీ చేసుకుంటూ యెరూషలేంలోకి వచ్చారంట. ఎవరు వీళ్ళందరూ అంటే యెరూషలేం ప్రజలే. వీళ్ళందరూ ఎందుకు ఒలీవ కొండ నుంచి ఇక్కడ దాకా ఈతల మట్టను ఊపుకుంటూ వస్తున్నారని ఆవిడ అడిగి అది ఎందుకు అని కనుక్కొని అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అప్పుడు ప్రపంచంలోకి వెలుగు చూసింది మట్టల ఆదివారం అన్నది. అప్పుడు ఎగేరియా గారు తమ గ్రంథంలో ఇలా యెరూషలేంలో ఉన్నటువంటి యెరూషలేం ప్రజలు ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో ఆ యెరూషలేం ప్రజలు ఆయన యెరూషలేంలోకి గాడిద పైన వచ్చినటువంటి ఒక సంఘటనని మరలా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. అది మట్టల ఆదివారం. ఈరోజు కూడా ఆవిడ 4వ శతాబ్దంలో రాసిన పుస్తకంలో చదివిన విషయాలు మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ మట్టల ఆదివారం చేసుకుంటున్నాము. ఈ మట్టల ఆదివారం గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలో కొనసాగుదాము. ప్రార్థన. పరిశుద్ధుడా సర్వోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా దేవ, ఈ ఉదయకాలము దేవ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి నీ మందిరంలో దేవ నీచులము పాపులము తండ్రి నీ సన్నిధిలో మోకరించి నీ కృప కొరకు వేడుకుంటూ దేవ చేసిన ఆరాధనను ప్రార్థనలో ఆలకించి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. ఇప్పుడు దేవ తండ్రి కాసేపు దేవ నీ వాక్య ధ్యానం చేసుకొని పోతున్నప్పుడు మీ కృప దయచేయండి. వాక్యం వింటున్న మా చెవులు తెరవండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి. వింటున్న వాక్యము దేవా మా ప్రతి ఒక్కరిని సూటిగా తాకి తండ్రి, ఇదిగో దేవా మా పాపములు నిత్యము మేము పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకొని తండ్రి మీరు నిర్దేశించినటువంటి మార్గంలో నడవడానికి దేవా మమ్మల్ని సరిచేయమని తండ్రి మరి ఒక అవకాశం మాకు దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. ఆది నుంచి అంతం వరకు ఎటువంటి ఆటంకం కలగకుండా తండ్రి మీ అధికారముతో దీన్ని నడిపించమని కోరుకుంటూ దేవ నిలబడ్డాను నేను తండ్రి. మాట్లాడుతున్నప్పుడు నా సొంత ఆలోచన సొంత జ్ఞానం కాదు కానీ తండ్రి కేవలం మీ మాట మాత్రమే నా నోటు వచ్చినట్లు దేవ కృప చూపించమని, ఇంతకు వ్యతిరేకించే ప్రతి దుష్ట శక్తిని అంధకార శక్తిని బంధించి తండ్రి ఇక్కడ మీ రాజ్యం ఉంచమని కోరుకుంటూ ఈ సమయం అంతటి మీకు అంకితం చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినియమ్మగా అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మట్టల ఆదివారం రాగానే మన చర్చిలో హడావుడి ఉంటుంది. కానీ ఈ హడావిడి క్రిస్మస్కి వచ్చేంత హడావిడి కాదు, కనీసం గుడ్ ఫ్రైడేకి వచ్చేంత హడావిడి కూడా కాదు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అందరూ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళందరూ గుడ్ ఫ్రైడే తెలుసు అంటారు, ఈస్టర్ తెలియదు అంటారు. ఎందుకంటే ఈస్టర్ సండే వస్తుంది, అట్లా హాలిడే వస్తుంది. గుడ్ ఫ్రైడే అయితే పబ్లిక్ హాలిడే కాబట్టి అందరికీ తెలుసు. ఈస్టర్ కూడా తెలియదు చాలామందికి.
నేనంటాను, గుడ్ ఫ్రైడే మాకు పండగ కాదు నాన్న, ఈస్టరే మా పండగ, గుడ్ ఫ్రైడే ఒక అకేషన్ నేను అంటాను. అలాంటిది మట్టల ఆదివారం గురించి కొంచెం కూడా ఐడియా ఉండదు వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి వాళ్ళకి అసలు మట్టల ఆదివారం అంటే ఏంటో కూడా తెలియదు. మనకి మట్టల ఆదివారం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువుల వారు గాడిద పిల్లనెక్కి యెరూషలేంలోకి ప్రవేశించినదిగా మనము ప్రవేశించినప్పుడు ఊర్లో జనమంతా వచ్చి హోసన్నా హోసన్నా నరిశారని, ఆయన నడుచు వస్తూ ఉంటే వస్త్రాలు పరిచారని, మట్టలు వేశారని, చాలా జయధ్వనులతో లోపలికి వచ్చారని మనం చెప్పుకుంటాం. నేను అడుగుతున్నది మిమ్మల్ని, ఇవాళ పొద్దున్న మిమ్మల్ని అడిగేది, మీరు ఎందుకని మట్టల ఆదివారం చేస్తున్నారు? మన సంఘంలోకి యేసుప్రభు వచ్చారు ఇట్లా గాడిద పిల్ల పైన, రవి మట్టలు తీసుకొచ్చాడు కాబట్టి మట్టల ఆదివారం చేసుకుంటున్నాం. గత వారం రవికి మనం బాధ్యత ఇచ్చాము, రవి దాన్ని నిర్వర్తించాడు. మీరు మట్టల ఆదివారం చేయడానికి కారణం ఏంటి? మీరు పక్కన పెట్టి నువ్వు అని అంటాను, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, నువ్వు మట్టల ఆదివారం ఎందుకు చేస్తున్నావు? అసలు మట్టల ఆదివారం చేస్తున్నావా? గుడ్ ఫ్రైడే ఈస్టర్ ముందొచ్చే ఆదివారము, గుడ్ ఫ్రైడే ముందొచ్చే ఆదివారము మట్టల ఆదివారం కాబట్టి, అది మన పాస్టర్ గారు గుర్తు చేశారు కాబట్టి, మట్టలు అలంకరించారు కాబట్టి, ఒక ఆదివారంలో ఇంకొక ఆదివారం కాబట్టి వచ్చి ఇక్కడ నిలబడ్డు ప్రార్థనలు చేస్తున్నావా, లేకపోతే నువ్వు నిజంగా మట్టల ఆదివారము సెలబ్రేట్ చేస్తున్నావా? దీని గురించి మరొకసారి మనం ఆఖరిలో మళ్ళీ దీన్ని రివైజ్ చేసుకుందాం. ముందైతే అసలు మట్టల ఆదివారం అన్నది ఎగేరియా వారు పుస్తకంలో రాసినట్టుగా, అసలు యేసు ప్రభులు వారు యెరూషలేం వస్తున్నప్పుడు ఎందుకు అంత హడావిడి జరిగింది? యేసు ప్రభు వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడు యెరూషలేంకి రాలేదంటారా? వచ్చారు. యేసు ప్రభు చాలాసార్లు యెరూషలేం వచ్చారు, ప్రతి సంవత్సరం వస్తారు ఆయన. ఎందుకు? పస్కా పండగ ఆచరించడం కోసమైనా ఆయన యెరూషలేంకి రావాల్సిందే. ఆయన చిన్నప్పుడే యెరూషలేంలోకి వచ్చి అక్కడ పరిసయ్యుల శాసనంలో ఒక ఆట ఆడించినట్టుగా మనం చూసాం గ్రంథంలో. మరి ఈసారి రావటం ఎందుకంత ముఖ్యమవుతుంది? కొంతమంది విశ్లేషకులు అంటారు, ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా యెరూషలేం వచ్చాడు అని అంటారు. పరిచర్య మొదలు పెట్టారు అంటే మనం కొంచెము నార్మల్ ఈరోజు మాటలు చెప్పుకోవాలంటే, ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాక, మంచి పాస్టర్ అయ్యాక సెలబ్రిటీ అయ్యాడు అనమాట. ఆ తర్వాత ఆయనకు రావటం మొట్టమొదటిసారి. ఎందుకని ఆయనకి అంత సెలబ్రేషన్ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఆయన పరిచర్య మొదలు పెడితే ఎందుకు అని అంత పాపులర్ అయ్యాడు? ఆయన పరిచర్య ఏముంది? మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆఖరి వచనంలో చూస్తే, దేవుని రాజ్యం సమీపించుచున్నది, అందరూ మారు మనసు పొందుడి అని ఆయన పరిచర్య. ఆ పరిచర్య ఆయన చేయటం మొట్టమొదటిసారి కాదు. కరెక్ట్గా ఆయన ముందే నీళ్ళ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అదే పరిచర్య చేశారు. నీళ్ళ బాప్తిసం ఇచ్చే యోహాను కూడా దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుండి, మారు మనసు తగ్గ జీవితం జీవించండి అని అందరిని గద్దించి బెదిరించి భయపెట్టి బాప్తిసం ఇచ్చేవాడు నీళ్ళ బాప్తిసం ఇచ్చే యోహాను. యేసు ప్రభుకి ఎందుకనంత ప్రాముఖ్యత? దానికి మనం ఏం చేయాలంటే, ఆ రోజులు ఉన్నటువంటి ఒక పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు జీవిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారము రోమియోలది. రోమా రాజులు దాన్ని పరిపాలిస్తున్నారు, ఇజ్రాయేల్ ప్రాంతాన్ని. దావీదు తర్వాత, బబులోనియుల తర్వాత, అసిరియుల తర్వాత, మకాబీయుల తర్వాత, మలాకీ ప్రవక్త చెప్పిన ఆ తర్వాత 400 సంవత్సరాల వరకు వేరొక ప్రవక్త లేడు. ఇప్పుడు రోమియోలకు వచ్చేటప్పటికి మలాకీ తర్వాత నుంచి 8 తరాలు మారిపోయినాయి. లెక్కల ప్రకారము మలాకీ తర్వాత 8 తరాలు జరిగిన తర్వాత యేసుప్రభు వస్తారు. 8 తరాలంటే నాకైతే మా తాత వాళ్ళ నాన్న ఫేస్ కూడా తెలియదు ఎట్లా ఉంటుందో. మా డాడీకి తెలుసు, నాకు తెలియదు. ఇంకా నాకు ఆయన పేరు కూడా తెలియదు. ఇది నేను 3వ తరమే. మా తాత, మా నాన్న, నేను 3వ తరం. ఆ 4వ తరం, నా పైన 4వ తరం ఎవరో నాకు తెలియదు. ఇక్కడ ఇజ్రాయెల్ దగ్గర 8 తరాల గ్యాప్ వచ్చింది. ఆ 8 తరాలు ఆఖరి ప్రవచనము, యేసుప్రభు పుడతాడని ఆఖరి ప్రవక్త చెప్పిన మాట నుంచి 8 తరాలు గడిచింది. ఈ 8 తరాలు వేరొక ప్రవక్త లేడు. కానీ
ఇజ్రాయేలీల్లో, యూదుల్లో విశ్వాసం మాత్రం బలంగా ఉంది. ఆ బలంగా ఉండడానికి కారణం ఏంటి అంటే పరిసయ్యులు, సద్దూకీయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి బైబిల్లో విషయాలను బోధిస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ గత తరాలుగా రకరకాల రాజుల అణచివేత కింద ఉన్నారు. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మా దేవుడే దేవుడు అంటాడు, మీ దేవుడు దేవుడు కాదంటారు, యెహోవా దేవుడిని మొక్కద్దంటారు, అన్ని మాటలు చెప్తుంటే వీళ్ళందరూ మా దేవుడిని పూజించే అవకాశం మాకు రాదని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖనాలు వాళ్ళకి చెప్తున్నాయి మీ దేవుడు పుడతాడు అని, మీకు రాజు వస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. మనం అవన్నీ చూసాము. ఉదాహరణకి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోవును, మీ ఎదుటని అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అది పాడైపోవును. ఇప్పుడు ఇజ్రాయేలు పరిస్థితి ఇట్లానే ఉంది కదా. ఆ దేశం మొత్తం పాడైపోయింది, పట్టణం కూలిపోయింది, అగ్నిలో కాలిపోయింది, దేవుడిని మనసారా పూజించుకునే అవకాశం లేదు. వాళ్ళందరూ అదే స్థితిలో ఉన్నారు. వీళ్ళందరికీ గుర్తొచ్చే ప్రవచనం ఇదే. దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడని యెషయా ప్రవక్త చెప్పిన మాట గుర్తుంది ప్రజలందరికీ. యేసు ప్రభు పుట్టిన సమయానికి ఇజ్రాయెల్ దేశం మొత్తం అట్లానే ఉంది, మొత్తం పాడైపోయింది, మొత్తము నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా రకరకాల ప్రవచనాలు ఒక రాజు పుడతాడని రాస్తూ వచ్చాయి. ఈ రాజు వాళ్ళని విమోచిస్తాడని చెప్తున్నారు, ఈ రాజు వాళ్ళని బంధకాల నుంచి విడిపిస్తాడని చెప్తున్నాయి ప్రవక్తలందరూ. అంటే వీళ్ళందరి ఉద్దేశం ప్రకారము వచ్చే రాజు యెరూషలేమును కడతాడు అనుకుంటున్నారు. అంటే శత్రు దేశములు, ఇతర దేశాలు, ఇతర దేవుళ్ళందరినీ బయటకు పారద్రోసి మళ్ళీ రాజ్యాన్ని నింపి మళ్ళీ దేవుడు ఆరాధన పునఃస్థాపిస్తాడని ఆ విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే దాదాపు 8 తరాలుగా వాళ్ళ అణచివేతలోనే ఉన్నారు. 8 కాదు, ఇంకా ఎక్కువే. మలాకి నుంచి 8 తరాలు, ఇంకా ముందు నుంచి కూడా అణచివేత ఉంది. ఒకసారి మనము 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూద్దాము. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనము. రైట్. నీ సంతానము, నీ రాజ్యము నిత్యము స్థిరపరచును. ఈ వాక్యము సమూయేలు దావీదుతో మాట్లాడుతూ చెప్పిన ప్రవచనం. దావీదు రాజయ్యారు, దావీదు తర్వాత సొలొమోను రాజయ్యారు. ఇంకా తర్వాత యెరూషలేము మీద రాజైన ప్రతి ఒక్కరు కూడా యూదులే. యూదులు రాజులు అవుటకు ఎన్నుకొనబడ్డవాళ్ళు. ఇజ్రాయేలుకు తెలిసిన కథ అదే. రాజు రావాలి అంటే యూదా గోత్రంలోనే రావాలి, రాజు వస్తాడంటే యూదా గోత్రంలోనే వస్తాడు అని 2 సమూయేలు గ్రంథం 7:16 వచనంలో మనం చూసాము. ఆయన ఈ వచ్చే విమోచకుడు ఏ గోత్రంలో పుడుతున్నాడని ప్రవక్త చెప్పాడు, యూదా గోత్రంలోనే పుడుతున్నాడని చెప్పారు. మనం అట్లానే చూసుకున్నైతే మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54వ వచనంలో, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినవి, ఇతడు వడ్లవాడి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు వీరు సోదరులు కారా, అంటే ఇక్కడ ఆయన చేసిన కార్యాలను, అద్భుత విషయాలను చూసినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఈ మనిషి మనతో పాటు పెరిగిన వాడే కదా, ఈ వడ్లవాడి కుమారుడు అంటే అక్కడున్న వడ్రంగి యోసేపు మనందరికి తెలుసు. ఆ యోసేపు కుమారుడే కదా ఇతను, మరియ కుమారుడే కదా. యేసేకి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, ఒక చెల్లి ఉంది. అక్కడ వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి, యోసేపు, సీమోను, యూదయ అని వారు ఇతని సహోదరులు కారా అని వాళ్ళు చెప్తున్నారు. అంటే యేసు ప్రభు యూదా గోత్రం వాడని వీళ్ళందరికీ తెలుసు.
ప్రజలందరికీ మరియ యూదా గోత్రం అని తెలుసు, యోసేపు యూదా గోత్రం అని తెలుసు, పుట్టినవాడు వాళ్ళ కుమారుడైన యేసు కూడా యూదా గోత్రం అని తెలుసు. ప్రవచనాల్లో మొదటి ప్రవచనం చెప్పింది దేశము నాశనం అయిపోతుందని, నెరవేర్చబడింది. రెండో మాట చెప్తుంది యూదా గోత్రము నుంచే ఒక రాజు నీ కొరకు పుడతాడని ప్రవచనం చెప్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ప్రవచనం, ఈయన స్వస్థతలు చేసుకుంటూ అందరిని ఆశీర్వదిస్తూ, మృతులను లేపుతూ, గురుడు వారికి చూపులిస్తూ ఇన్ని అద్భుత క్రియలు చేస్తున్న ఈ వ్యక్తి వాక్యం చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఇతడేంటి అధికారంతో చెప్తున్నట్టుంది, ఇతడేంటి కొత్తగా చెప్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వ్యక్తి యూదా గోత్రం వాడే. అందరికి ఇంకొక సందేహం పుడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే హెరోదు రాజు యేసు ప్రభుని చంపడం కోసమని చెప్పి 2 ఏళ్ల వయసు పిల్లలందరినీ వధ చేపిస్తాడు. చిన్నప్పుడు వధ చేపించినప్పుడు ఆ తల్లిదండ్రులు మౌనంగా కూర్చుంటారా? అసలు ఎందుకు వధ చేపిస్తున్నాడని ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించినప్పుడు తప్పకుండా నిజం బయటపడుతుంది కదా. తూర్పు నుంచి 3 జ్ఞానులు వచ్చారు, వాళ్ళు వచ్చి ఇట్లా యూదుల రాజు కోసం వెతికారట అని అంటారు కదా. సో ఈ సంవత్సరానికి యూదా సామ్రాజ్యంలో యూదుల రాజు పుట్టాడని అందరూ నమ్ముతూ ఉండాలి. ఎందుకంటే అలా నమ్మకపోతే హెరోదు అంతమందిని చంపడు, కడుపుకొతే ఎవరు మర్చిపోరు. అంటే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, యూదా గోత్రంలో ఒక రాజు పుట్టాడు, అతను ఎప్పుడు వస్తారని ఆశకు ఎదురు చూస్తున్నప్పుడు ఈ వ్యక్తి అలాంటి స్థితిలో, రాజ్యం నాశనమైన స్థితిలో యేసు అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చి స్వస్థతలు చేస్తూ, కార్యాలు చేస్తూ నిలబడితే ఇతడు యూదా గోత్రం వాడు అవటము మరింత ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ప్రవచనాలు చెప్తున్న వ్యక్తి ఇతనేనా అని సందేహపడుతున్నారు. దీనికి బలపరుస్తూ నీళ్ళ బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దము. నీళ్ళ బాప్తిసం ఇచ్చే యోహాను చాలామంది వెంబడించేవాళ్ళు. ఈయనను చూసి వీని పాదరక్షలు మోయటానికి కొన్ని అర్హుడు కాను అని చెప్పాడు. నా వెనక వచ్చాడు అగ్నితో బాప్తిస్మిస్తాడని చెప్పాడు. ఇలా అన్నీ కలిసి యేసు ప్రభువే ఆ ఎదురు చూసేవాడు అని అనుకునేలా చేస్తున్నాయి. మరొక ప్రవచనం చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయము 1వ వచనము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము. చాలు. ఈరోజు మనము వాక్య పరిచయం వచ్చే ముందు బైబిల్ రీడింగ్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చి మన ముందు బైబిల్ చదివి మనం వాటిని పాటించాము. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు కాలంలో కూడా సమాజ మందిరాలు ఉంటాయి. సినగోగ్స్ అని ఇంగ్లీష్లో ఉంది. సమాజ మందిరాలు అంటే చిన్న చిన్న చర్చిలు. అక్కడికి వచ్చి ఈ సద్దుకీయులు, పరిసయ్యులు బైబిల్ ఉన్న విషయాలు బోధించేవాళ్ళు. అప్పుల్లో యేసు యూదవాడు కాబట్టి ఆయన కూడా బైబిల్ చదివేవాడు. అప్పుడు బైబిల్ అంటే నిబంధన, మోషే ధర్మ చట్టము, తోరా ఇవి చదువుకునేవాళ్ళు. ఇలా సమాజ మందిరంలో రకరకాల మనుషులు వచ్చి అందరూ చదువుకొని బైబిల్ చదివేవాళ్ళు, వెళ్ళి కూర్చునేవాళ్ళు, బైబిల్ చదివి వెళ్ళి కూర్చునేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఆ రోజు బైబిల్ ఓపెన్ చేసి ఆయన చదవటం ఆరంభించాడు. ఆయన తీయటం యెషయా గ్రంథం 61వ అధ్యాయం తీశాడంట. ఓపెన్ చేయటమే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం, ఒకే ఒక వచనం. ఇప్పుడు మనం చదివిన వచనము ఏమన్నా, ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలున్న వారిని విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని 61వ అధ్యాయము 1వ వచనము చదివి ఆయన వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని సైలెంట్గా లేడు ఆయన. మీ చెవులో వినబడ్డ ఈ వాక్యము నా ద్వారా నెరవేర్చబడిందని చెప్పేశాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనము.
అదే వచనము, యెషయా ప్రవక్త పలికిన అదే వచనము యేసుప్రభు తీసి ఆయన అన్నాడు, ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అన్నాడు. ఇంకా మనకి ఎందుకు వెళ్ళినట్లయితే 20 వచనంలో, ఆయన గ్రంథము చుట్టి పరిచారానికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. ఈ ప్రవచనము అందరు చదివారు, కానీ ఈయన చదవటము కొత్త. పైకొచ్చి ఈ విషయం మీ దగ్గర నెరవేరింది అని చెప్పారు. చెప్పడంతో పాటు ఆయన అవన్నీ చేశాడు కూడా. మరలా ప్రజలకు ఒక నమ్మకం కలుగుతుంది, ప్రవక్తల మాటని ఎవరూ కూడా నెరవేర్చగలరు, ఎవరు నెరవేర్చలేరు, ప్రవక్త ప్రవచించిన వ్యక్తి తప్పించి. మరి ఒక విశ్వాసం పుడుతుంది. ఎన్నో తరాలకు ఎదురు చూస్తున్న ఒక రాజు, యూదా గోత్రంలో పుట్టినవాడు ఉన్నాడు. దేవుడు నిర్దేశించినటువంటి నిస్సహాయ స్థితి యెరూషలేములో కనిపిస్తుంది. యూదుల్లో ఒకడు వచ్చి పరిచర్య చేస్తున్నారు. అతను ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేర్చబడుతున్నాయని బహిరంగంగా చెప్తున్నారు. ఇంకా వాళ్ళకు కావలసిన సూచక్రియ ఏది అంటే, ప్రవచనాలు చెప్పినట్టుగా ఆయన స్వస్థత కార్యాలు చేస్తున్నాడా లేదా అని. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన ఏ విధంగా ప్రవచనం ఆయన గురించి ఏ విధంగా రాసిబడిందో చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాల్లో, రాజైన సేవకుడు, యెషయా గ్రంథము 35, గుడ్డివారి కళ్ళు తెరవబడును, చెవిటివాని చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలి గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు బుబ్బును, అడవిలో కాలువలు పారును. అంటే ఆయన గుడ్డివారికి చూపునిస్తున్నాడు, చెవిటివాడికి చెవులు ఇస్తున్నాడు, మూగవారికి మాటలు ఇస్తున్నాడు. ఇవన్నీ చేసేవాడు ఆ రాజు అవుతాడని ప్రవచనం చెప్తున్న లెక్క ప్రకారము ఈయన అదే విధంగా ప్రవచనాల్లో అన్ని రకరకాల సూచక్రియలు మనం చేసినట్టుగా, ఎంతోమందికి ఆయన స్వస్థతలు చేసినట్టుగా మనం చూస్తాము. యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆయన ఏమంటాడు, ఒకవేళ ఈయన చేసిన పనులను ఒక పుస్తకం రాయాలంటే ఈ భూమి చాలదంటాడు యోహాను. అలాంటిది ఆయన ఎన్నో చేశాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 22-23లో, అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారని, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నదని, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడవునని ఉత్తరం ఇచ్చాను. అంటే యేసు ప్రభు చేసిన కార్యాలు ఆయన చెప్పుకోలేదు, కానీ ఆయన దగ్గర మేలులు పొందిన వాళ్ళందరూ ఊరంతా తిరిగి చెప్తున్నారు. ఇంకా మనం చాలాసార్లు చూసాము, మీరు చూసిన వాటిని మీ దగ్గర పెట్టుకుంటే ఎవరికి చెప్పొద్దు అని చెప్పినా కానీ ఈ మేలు పొందిన వాళ్ళు ఆనందం తట్టుకోలేక అరుసుకుంటూ ఊరంతా వెళ్ళి చెప్పేశారు. ఈ లెక్కన చూస్తే యేసు ప్రభువుల వారి గురించి, ఇజ్రాయేలే చిన్న దేశం, గణాంకాల ప్రకారము అప్పుల్లో ఇజ్రాయెల్ పాపులేషను 25 లక్షలు. చరిత్రకారులు చెప్తున్నది, అప్పుల్లో ఇజ్రాయేల్ దేశంలో ఉన్న జనాభా సంఖ్య 25 లక్షలు. 25 లక్షల మందికి యేసుప్రభు గురించి పాకటం అంత కష్టమేం కాదు. ఈ 25 లక్షల మంది ఆ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రాజు చెప్పిన పోలిక అన్నీ సరిపోయి తూగే విధంగా యేసుప్రభు మనకి ఎదురుగా కనిపిస్తున్నాడు. 3.5 సంవత్సరాలను పరిచయం చేసిన తర్వాత పస్కా పండుగ దినం వచ్చింది. అందరూ యెరూషలేముకి వస్తున్నారు. దేశంలో ఉన్న వాళ్ళందరూ, అప్పుల్లో పస్కా ఆచారం ఎట్లా అంటే, ఊరిలో ఉన్న వాళ్ళందరూ, దేశంలో ఉన్నవారు ఇజ్రాయెల్ మహాపట్టణానికి వచ్చి, యెరూషలేము మహాపట్టణానికి వచ్చి అందరు కలిపి ఒక బలి అర్పించి అక్కడ ప్రార్థనలు చెల్లించుకొని వాళ్ళ గృహాలకు వెళ్ళి పస్కా భోజనం చేసేవాళ్ళు. ఇది పద్ధతి. కాబట్టి ఆ రోజు పస్కా పండుగను ఆచరించడానికి ఊరిలో ఉన్న చాలామంది యెరూషలేముకి వచ్చారు. దేశంలో ఉన్న చాలామంది యెరూషలేముకి వచ్చారు. 20,000గా ఉండేటువంటి యెరూషలేం జనాభా ఆ రోజుకి 150,000కు పెరిగింది.
అంతమంది నిండిపోయారు. అంటే మనకి సంక్రాంతి టైంలో హైదరాబాద్ సిటీ ఖాళీ అయిపోయినట్టుగా పండగ టైంకి యెరూషలేం మొత్తం నిండిపోయింది. అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక వార్త ఏంటంటే యేసు ప్రభు యెరూషలేం వస్తున్నాడని. ఇంతకుముందు యేసు ప్రభు వచ్చాడు, కానీ ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎదురు చూస్తున్న రాజు ఇతడేనేమో అన్న ఆలోచన, వీళ్ళందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ విమోచకుడు ఇతడేమో అనుకుంటున్నారు. వీళ్ళేమో రోమేలు అణచివేతలో ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని హెరోదు రాజు అయ్యాడు. వీళ్ళందరూ మనకి ఇప్పుడు విడుదల ఎప్పుడు, వీళ్ళందరూ మనకి విడుదల ఎప్పుడు కలిగిద్దని ఎదురు చూస్తున్న సమయంలో ప్రవక్తలు చెప్తున్నటువంటి ప్రతి మాటను నెరవేర్చు యేసుప్రభు కనిపించాడు. ఇతడు అతడేనేమో అని అప్పటి వరకు యేసుప్రభుని చూడని వాళ్ళందరూ కూడా ఆ రోజు యేసుప్రభుని చూడాలని కోరుకున్నారు. 150,000 మంది యేసుప్రభుకి స్వాగతం పలికారు. అంటే ఆ దేశం జనాభా 25 లక్షలు అంటే 10వ వంతు దేశ జనాభా యేసుకు స్వాగతం పలుకుతుంది. ఇది మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన దేశంలో ఉన్న జనాభా 140 కోట్లు. ఇప్పుడు ఇందులో 10వ భాగం 2,80,00,000 మంది. అంటే ఒకవేళ ఇవాళ ఎయిర్పోర్ట్లో ఒక మనిషి ల్యాండ్ అయితే ఆయన వెల్కమ్ చేయడానికి 2,80,00,000 మంది వస్తే ఆ దేశం ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ జనాభాని 1 కోటి మంది, 2 కోట్ల మంది ఈ ఊరికి వస్తే ఊరి పరిస్థితి ఏమైపోయింది? అలాంటిది యేసు ప్రభు ఇట్లా యెరూషలేం వస్తున్నాడని తెలిసి 150,000 మంది అక్కడ చేరుకున్నారు. ఇది అతి పెద్ద స్వాగతం. అలా చేరుకోవడానికి ఒక కారణం ఉంది. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సరిగ్గా యెరూషలేం వాళ్ళు ఎదురు చూస్తున్న మాటకి సరైన ప్రవచనము. యెరూషలేం నివాసులారా ఉల్లాసంతో ఊగండి, సంతోషంతో ఉండండి. నీతిమంతుడు తనను తాను తగ్గించుకొని గాడిద పిల్ల పైన వస్తున్నాడంట. మార్కు సువార్త 11వ అధ్యాయము 1-3 వచనాలు ఏముందో చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గర ఉన్న బెత్పేగే బెతెనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభుకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. మార్కు సువార్తలో గాడిద పిల్లననుంది, మత్తయి సువార్తలో గాడిద పిల్లయు అని రెండు రాసుంటుంది. ప్రవచనము ఏ మనిషి గురించి అయితే చెబుతుందో, ఆ మనిషి గాడిద పిల్ల మీద వస్తాడని చెబుతుందో, అదేవిధంగా ఈ రాజు వస్తున్న ఈ యేసు అనే వ్యక్తి నిజంగా అదే విమోచకుడు ఏమో అని ఎదురు చూస్తున్న ప్రజలకి ఇది కన్ఫర్మేషన్ అయింది. ఎస్, ప్రవచనం చెప్తున్న రాజు ఇతడే అని. ఎందుకంటే ఇతను యెరూషలేంలోకి వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడు, యూదా గోత్రం వాడు, స్వస్థతలు చేశాడు. స్వస్థత చేయటం అంటే ఆ రోజుల్లో పాపక్షమాపణ. స్వస్థత చేయటం అంటే ఆ రోజుల్లో పాపక్షమాపణ. ఈ వచ్చిన వ్యక్తి పాపాలు క్షమిస్తున్నాడు, అధికారం కలిగి మాట్లాడుతున్నాడు, యూదా గోత్రం వాడు, దీనస్థితులను దేశాన్ని కాపాడడానికి వస్తున్న విమోచకుడు నమ్ముతున్నాడు. ఇంకా అతి ముఖ్యమైన వాక్యము వాళ్ళకి, ఆయన గాడిద మీద యెరూషలేంలోకి వస్తాడని చెప్పబడింది. ఈయన గాడిద మీద యెరూషలేంకి వస్తున్నాడు. అన్ని ప్రవచనాలు కలిసి వస్తున్నాయి. యేసు ప్రభు అక్కడ కనిపిస్తున్నాడు, గాడిద పైన ఆయన ఊరేగుతూ వస్తున్నాడు. ప్రజలందరూ కూడా మార్కు సువార్త 11వ అధ్యాయము 7-11 వచనాల్లో మనం చూస్తాము. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున్న పరిచిరి, కొందరు తాము పొలముల్లో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు వాళ్ళు వెలుచుండగా వెనక వచ్చుచుండగా వారు, జయము ప్రభు పేరట వచ్చిన వారు స్తుతింపబడును గాక,
వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. మన అనేక మార్లు యేసు ప్రభుని దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని అందరు పిలవటం చూస్తాము. గమనించారా? దావీదు కుమారుడా అంటే దావీదు వంశంలో పుట్టినవాడా అని. దావీదు వంశంలో పుట్టిన వాళ్ళు ఏమవుతారు? రాజులు అవుతారు. ప్రజలందరూ నమ్మారు ఇతడు దావీదు కుమారుడు అని. ప్రజలందరికీ కన్ఫర్మేషన్ అయింది ఎప్పుడైతే నేను గాడి దిక్కు వచ్చేటప్పుడు. అర్థమైంది, ఈయనే మన రాజు, ఈయనే మన ప్రభు, ఈయనే మనం విమోచించడానికి వచ్చిన వాడని అందరూ నమ్మారు. జయ జయ ధ్వనులతో వచ్చారు. నిజంగా రాజు వస్తున్నాడు అనుకున్నారు. మన కష్టాలు తీరిపోతున్నాయని చెప్పి ఆయన రావటం చూశారు. ఆనందంగా ప్రవచనం చెప్పింది, యెరూషలేము ఉల్లాసించు అని చెప్పింది. అందరూ ఉల్లాసించి పాటలు పాడారు. హోసన్నా జయము, హోసన్నా జయము అని స్వాగతం పలికారు. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేం అంటే దేశానికి రాజధాని, రాజు నివసించే స్థలము. ఈ రాజు రాజధానికి చేరుతున్నాడు. అందరూ ఆనందంగా ఎరుగుతున్నారు. ఆ తర్వాత ఆయన యెరూషలేంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన పట్టుబడటము, సిలువ వేయబట్టము, మరణించటము, తిరిగి లేవటము, ఇవన్నీ మనం గమనిస్తాము. ఆయన మరణం వల్ల మనకి రక్షణ ఏ విధంగా కలుగుతుంది అన్నటువంటిది ఈరోజు మన అంశం కాదు కాబట్టి దాన్ని స్కిప్ చేస్తాం. ఆయన పునరుద్ధానుడయ్యి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ప్రజల తిరుగుబాటు మొదలైంది. మా రాజును మీరు ఎలా చంపుతారు, మా రాజును మేము పూజించుకోవాలంటూ చాలామంది యేసుప్రభువును వెంబడించడం ప్రారంభించారు. దానికి కొంతమంది వచ్చి అణిచివేయడానికి ప్రయత్నాలు చేస్తూ అలా యెరూషలేము మొట్టమొదటి క్రైస్తవులు పుట్టారు. వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తూ, క్రీస్తుని ప్రేమిస్తూ, ఆ రాజు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకు మట్టలాదివారం చేసుకున్నారు. ఇజ్రాయేలీలందరూ మట్టలాదివారం చేయడానికి వాళ్ళకు ఒక బలమైన కారణం ఉంది. మనం ఆ కారణాలు ఇప్పుడు చూసాము, ప్రవచనాలు చూసాము, అవి నెరవేర్పబడినటువంటి కార్యాలు చూసాము, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సాక్ష్యాలు చూసాము. మరి నువ్వు మట్టలాదివారం చేయడానికి కారణం ఏంటి? యెరూషలేము ప్రజలకి కారణం ఉంది, నువ్వు పండగ ఆచరించడానికి కారణం ఏంటి? యేసు ప్రభు గాడి మీద వస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో చూద్దాము. యేసు ప్రభు ఆయన మరణానికి దగ్గరికి వెళ్తున్న విషయం ఆయనకి తెలుసు. మనం ఇంకా చూస్తే ఆయన గాడిద పైన ఏడ్చినట్టుగా బైబిల్లో ఉంది. లూకాసు వార్త 19:41. లూకాసు వార్త 19:41. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. యెరూషలేము దగ్గరకు వస్తూ ఆయన కన్నీరు కార్చాడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మా రాజు వచ్చేసాడు, మా రాజు వచ్చేసాడు, మా విమోచకుడు వచ్చి ఆనందంగా ఉన్నారు. యేసు ప్రభుకు తెలుసు అది ఆయన జీవితంలో ఆఖరి 4 రోజులని. తర్వాత ఆయన మానవ చరిత్రలో అతి క్రూరమైన మరణశిక్ష విధించబోతున్నారు ఆయనకి. ఈరోజు కూడా అంతటి క్రూర మరణశిక్ష మరొకటి లేదు. అది ఆయనకు తెలుసు. ఆయన సొంత ప్రజలే ఆయన మోసం చేయబోతున్నారని తెలుసు. ఈ జయ జయ ధ్వనులు కొడుతున్న ఏ ఒక్కరూ ఆపడానికి ముందుకు రారని తెలుసు. ఆయనతో మేళ్లు పొందిన వాళ్ళు, మృతుల నుంచి లేచిన వారు, చూపు పొందిన వాళ్ళు, కుష్ఠవ్యాధి నయమైన వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆయన పక్కన నిలబడరు. ఆ విషయం ఆయనకు తెలుసు. కానీ ఆయన బాధ వాళ్ళు నిలబడరని కాదు, ఆయన బాధ ఇంకానూ వీళ్ళు తెలుసుకోవట్లేదే అని. ఇంత జరగబోతుంది, వీళ్ళు తెలుసుకోకపోతే ఎట్లాగా? ఆయన ఏమన్నాడు? తెలుసుకోకటం మంచిదేలే, దేవుడు నీకు తెలియట్లేదని ఆయన ఒక కన్నీరు కార్చిన విషయం మనం గమనించాము. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, యెరూషలేము ప్రజలకి ఒక కారణం ఉంది, నీ కారణం ఏంటి యేసు ప్రభు మట్టలాదివారం చేయడానికి? ఒకవేళ ఎగేరియా గారు గనక ఫస్ట్లో చెప్పాను లేడీ, పెద్ద ఆవిడ, స్పెయిన్ దేశపు రాణి, స్పెయిన్ దేశపు యువతి,
ఆవిడ గనక ఇజ్రాయేల్ యెరూషలేముకి వెళ్ళి అక్కడ మట్లాదవరం చూసి దాని పుస్తకంలో రాసి ఉండకపోతే ఇవాళ మనం మట్లాదవరం చేసేవాళ్ళం కామేమో. అది ఎప్పటికి బయటికి తెలిసేది కాదు. మేబీ ఈ సోషల్ మీడియా స్టార్ట్ అయ్యాక, న్యూస్ ఛానల్ స్టార్ట్ అయ్యాక, అంటే 18వ శతాబ్దమో 19వ శతాబ్దంలో ఆ సమయంలో ఈ టీవీల వల్ల కొంతవరకు తెలిసి కొన్ని చోట్ల జరిగేదేమో, కానీ ఇలా జరిగేది కాదేమో. అంటే ఇవాళ మనం మట్లాదవరం చేయడానికి పరోక్షంగా ఎగేరియా గారు ఒక కారణం. ఆవిడ రాసిన గ్రంథంను బట్టి ఇవాళ మట్లాదవరం ఒక ఆచారంగా మనం అనుసరిస్తున్నాము. ఆవిడ రాశారు కాబట్టి మనకు తెలిసింది. లేకపోతే మనలో ఎవరికైనా యేసు ప్రభు యెరూషలేములోకి ప్రవేశించినందుకు పండగ చేసుకుందామని ఆశ పుట్టిద్దా? పుట్టదు. మనకు తెలియదు కూడా అలా చేయొచ్చని. అంటే ఇవాళ మనం ఆచరిస్తున్నటువంటి ఈ పండగ యెరూషలేములో వాళ్ళు ఆ రోజుల్లో యేసు నడుచుకుంటూ వచ్చినారని సెలబ్రేట్ చేసుకున్నారని దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వాళ్ళ పండగ చేసుకున్నారని మన పండగ చేసుకుంటున్నాము. యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చాడని కాదు. ఇదే రకమైన పండగ. వాళ్ళెవరో పండగ చేసుకున్నారని వాళ్ళ పండగ గురించి మన పండగ చేసుకోవటం ఏంటి? అంటే ఇందులో దేవుడు ఆరాధన లేదు, దేవుడి పైన ప్రేమ లేదు. ఏదో ఆదివారం వచ్చింది చేయాలి కాబట్టి చేసేసాం. నేను అడుగుతున్నాను ఇవాళ, మిమ్మల్ని అడుగుతా, ఏదన్నా కారణం ఉందా? కొంతమంది దైవజనులు, పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు కొన్నిసార్లు అనొచ్చు, మనం ఇంకనూ పాపులుగానే ఉన్నాము, మనం ఇంకా బంధకాల్లో ఉన్నాము, మనం పాపాలు చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన గురించి మనం ఇవన్నీ చేసుకోవచ్చు అని అనొచ్చు. ఒకవేళ నువ్వు బంధకంలో ఉన్నట్టుగా నీకు తెలిసినట్లయితే దాని కొరకు నువ్వేం చేసావు? చర్చికి వచ్చి ప్రార్థన చేసావా? సరిపోతుందా? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కదా, చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం కదా, అయినా బంధకం నుంచి విముక్తి రాలేదా? ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కొరకు ప్రార్థన చేశాము, ఉపవాసాలు ఉన్నాం, ఎన్నో చేసాము, అయినా బంధకం నుంచి విడుదల రాలేదా? మరి ఆ ప్రార్థన ఏమైనట్టు? ఒకవేళ నువ్వు అనొచ్చు, లేదు బ్రదర్, నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నా బంధకాలన్నీ పోయినాయని. నేను బాప్తిజం తీసుకున్నాను, దేవుడిని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాను, నా పాపాలను అప్పుడే కొట్టిపడిపోయినాయి, నాకేం బంధకాలు లేవు అనొచ్చు. అని ఇప్పుడు నేను కొన్ని 4 ఉదాహరణలు చెప్తా. అవి మీలో ఉంటే మీరు బంధకాలు ఉన్నట్టే. చూసుకుందాం ఇలా, మనం తేల్చుకుందాం ఇలా. కష్టం కలిగినప్పుడు ప్రార్థన చేస్తామా చేయమా? చేస్తాం. వెరీ గుడ్. ప్రార్థన చేసిన తర్వాత కష్టాన్ని మర్చిపోతామా? బంధకాలు ఉన్నట్టే. దేవుడు చెప్తున్నాడు, నీ సమస్త భారం నా పైన వేసి నువ్వు ప్రశాంతంగా ఉండని. ఆ సమస్త భారం అనేసి మళ్ళీ మోసుకుంటూ వెళ్తున్నాం మనం. బంధకంలో ఉన్నట్టే. అయిపోయింది. 2, ఎవరినైనా చూసి ఎట్లా సంపాదిస్తున్నాడు ఎంత, ఎక్కడి నుంచి వస్తున్నాడు డబ్బులు, ఎంతమంది మోసం చేసి ఇలా సంపాదిస్తున్నాడు అని అనుకున్నావా? రాజకీయ నాయకులను చూసి మన డబ్బులు ఇవన్నీ అనుకున్నావా? బంధకాలు ఉన్నట్టే. జెలసీ, అసూయ, అమ్మా మొత్తం వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాను, ఎవరు పట్టించుకోవట్లేదు. అసూయ, బంధకం. నీకు అనిపించిందా ఎప్పుడైనా, నేను ఇంత చేశాను ఇక్కడ కోసం, నేను మా ఆఫీస్ కోసం ఇంత కష్టపడ్డాను, నాకు కనీసం భోజనం కూడా పెట్టలేరు వీళ్ళు, అరే ₹1 కూడా పెంచట్లేదు నాకు, ఈ మనిషి కోసం నేను ఎన్ని చేశాను, నేను వచ్చినప్పుడు ఆ మాత్రం నిలబడాలని తెలీదా, నేను వీళ్ళ కోసం అంత కష్టపడి అంత ఖర్చు పెట్టాను, అది చేశాను, వీళ్ళు కనీసం నాకు నమస్కారం, నేను అంత గొప్పవాడిని నేను అనుకుంటున్నావా? బంధకంలో ఉన్నావు, బంధకంలోనే ఉన్నావు. సొంత అన్న తమ్ముల మీద కూడా ఉంటుంది చాలామందికి, నిన్ను కాదులే. నేను నా తమ్ముడు కోసం ఇంత చేశాను, నేను నా అన్న కోసం అంత చేశాను, నాకు ఆ మాత్రం చేయలేడా? బంధకంలో ఉన్నట్టే. యేసు ప్రభు అనుకుంటే చాలా అనుకోవచ్చు ఆ లెక్కన. ఇంతమందికి చూపించా నేను, ఒక్కరు కూడా మాట్లాడని అనుకుంటే ఎంతసేపు?
ఇంతమంది కుష్ఠవ్యాధుల్ని కుంటి వాళ్ళు నడిపించానే, ఒక్కడు కూడా వచ్చి చేయి అడ్లు పెట్టిపోయాడా అని యేసుప్రభు అనుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నావంటే బంధకంలో ఉన్నట్టే. ఇవన్నీ సరిపోవన్నట్టుగా చేతబళ్ళు, అనారోగ్యాలు, దుష్ట చూపు అన్నీ కలిసి మన బంధకంలో పెట్టే. ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి బంధకం, ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేయటం బంధకం. డిసానెస్ట్ అట్ జాబ్ అంటే నీ పనిలో ఎవడు చూస్తాడు చూసే ఏముందిలే కానీ బంధకం. గర్వం బంధకం. ఇవన్నీ మనలో ఉన్నాయా? ఒక్కటైనా ఉంటుంది కదా, బంధకంలో ఉన్నట్టే. బంధకంలో ఉన్నావు అంటే జ్ఞాపకం చేసుకోండి, మనందరం కూడా యెషయా గ్రంథము 1వ వచనం చెప్పినట్టుగా నాశనములో ఉన్నాము. మనది యేసుప్రభు సమ్మిలో ఉన్న యెరూషలేము స్థితి. బద్ధకం వల్ల కూడా బంధకం. ఏం బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు బ్రదర్ నువ్వు అనొచ్చు. ఒకవేళ నేను బద్ధకించినట్లయితే నేను తలదలిచిన పని చెయ్యను. నేను ఆ పని చేసే దేవునికి మహిమ. ఉదాహరణకి ఇవాళ చర్చికి వెళ్ళాలనుకున్నా, బద్ధకం వేసి వెళ్ళలేదు, ఎవరు నష్టపోతారు? నేనే. ఆ బద్ధకం ఎక్కడి నుంచి వచ్చింది? అపవాదిస్తాడు. ఆ బద్ధకం కలిగినప్పుడు మనం నిజంగా మాట్లాడుకుందాం. ఎప్పుడే మనకు బద్ధకం కనిపించినా, ఏదైనా పని పోస్ట్ పోన్ చేయాలనిపించినా ఒక్కసారి ప్రార్థన చేస్తామా, దేవా నాకు బద్ధకం తీసేవు దేవా అని. ప్రార్థన చేయడానికే బద్ధకం. అలాంటప్పుడు అది బంధకమే కదా. ఇవాళ నువ్వు అదే బంధకంలో ఉన్నట్లయితే, నువ్వు యెరూషలేము స్థితిలో ఉన్నట్లయితే, నాకు తెలిసి యేసుప్రభు యెరూషలేము సమీపిస్తున్నప్పుడు కన్నీరు కార్చినట్టుగానే ఈరోజు నిన్ను నన్ను చూసి యేసుప్రభు కన్నీరు కారుస్తున్నాడు. ఎప్పుడు తెలుసుకుంటావు అని. ఈరోజు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. మనసులు అనుకోవటం కాదు, కన్నీరు కార్చి అంటున్నాడు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు అని. మనము యెరూషలేములో ప్రజలు చేసిన పండగని గుర్తు చేసుకొని పండగ చేసుకుంటున్నాము. మన పండగ చేసుకోవట్లేదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నన్ను స్వీకరించు, నన్ను అంగీకరించు. ఏ విధంగా యెరూషలేము ప్రజలు ఆ రోజు తమకున్నదంతా దారి పొడవున పరిచి, నువ్వు రా దేవా, మా దేశంలోకి రా, మా రాజ్యంలోకి రా, మాకు విమోచన కలిగించు అని హోసన్నా జయము నరిచి ప్రార్థన చేశారో, ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు. ఆయన హృదయంలోకి ఆయన స్వాగతించమని అడుగుతున్నాడు. యేసుప్రభు యెరూషలేము లోపలికి వచ్చి రక్తము చిందించాడు, అందరిని రక్షించాడు, నిత్య జీవనం నడిపించాడు. ఇవాళ యేసుప్రభు నీ హృదయం దగ్గర నిలబడి, నన్ను లోపలికి రానివ్వు, నీ హృదయంలో నన్ను రక్తం కారనివ్వు, నీకు విడుదల కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. విడుదల కలగచేసి ఆయనతో పాటు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు చేసుకోవాలి మట్టల ఆదివారము. నీ హృదయంలోకి ఆయన స్వాగతం చెప్పాలి, హోసన్నా జయము అని. ఈరోజు పండగ చాలా ప్రాముఖ్యమైనది. క్రిస్మస్ ఎందుకు చేస్తామంటే అన్యులకు చెప్పడానికి, మా రాజు పుట్టాడు, మా దేవుడు పుట్టాడని. గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తాము? మా దేవుడు ఇలా మన పాపాల కోసం చనిపోయాడని చెప్పడానికి. ఈస్టర్, మా దేవుడిని మృత్యు ఆపలేకపోయింది, తిరిగి లేచాడు, మా వాడు గొప్పడని చెప్పడానికి చేసుకుంటాము. మరి మట్లాదివారము ఇది వేరే వాళ్ళకి చెప్పే పండగ కాదు, ఇది నువ్వు నీకు చెప్పుకునే పండగ. ఈ పండగ సాక్ష్యాలతో ముడిపడినది కాదు, ఈ పండగ వాక్యాలతో ముడిపడినది కాదు. ఈ పండగ నువ్వు వ్యక్తిగతంగా దేవునితో నిబంధన చేసుకోవడానికి చేసుకునే పండగ. అయ్యా నువ్వే నాకు దిక్కు, అయ్యా నువ్వే నన్ను రక్షించాలని మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు అర్పించుకొని, ఆయనకి నీ హృదయాన్ని అర్పితం చేసుకొని నిబంధన చేసుకునే పండగ మట్టల ఆదివారము. ఇవాళ మట్టల ఆదివారం నిజంగా చేస్తావా? ఈరోజు ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించి నిబంధన చేసుకొని హోసన్నా జయము అని ఆరాధన చేయగలవా?
మనము ఈరోజు మనం ప్రశ్నించుకుందాము. ఈ మట్టల ఆదివారము ఈ రోజు నుంచి నీ హృదయంలోకి దేవుడు ప్రవేశించినప్పుడు నీ బాప్తీసపు జీవితము నువ్వు జీవించాలి. లేకపోతే నీ బాప్తీస జీవితము వృధా అయిపోతుంది. ఇందాక మనం పాడుకున్నట్టుగా నా చిన్న హృదయంతో నేను ఆరాధిస్తున్నట్టుగా నీ హృదయాన్ని వాళ్ళు వంచి ఆయన సన్నిధిలో మోకరించి, నా దేవా, నాలో ఇంకా అనేకమైన బంధకాలు ఉన్నాయి తండ్రి, నాకే తెలియకుండా వందలాది బంధకాలతో నేను నింబడి ఉన్నాను తండ్రా, దయచేసి నా హృదయంలోకి రాదేవా, నా హృదయంలో ప్రవేశించి నాకు విమోచన కలిగి నా హృదయాన్ని కడుగు, నా హృదయంలో నీ రక్తము ప్రవహింపచేసి పాపానికి జీతమైన మరణాన్ని నా నుంచి తీసివేసి నీ ప్రేమకు నిదర్శనమైన నిత్య జీవం నాకు అందించి దేవా నీతో పాటు సజీవుడు చేయమని వాళ్ళు మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మట్టలాదివారము, అందరికీ మట్టలాదివారపు శుభాకాంక్షలు. దేవుడు మన వెనుకల్లో చిన్న వాక్యం దీవించి మనం ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు అజిత్ మీకు పరిచయం చేశాడు. ఒక మాట ముక్తాయింపు, చివరి మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఈ మట్టల ఆదివారం దినమందు 125,000 మంది ప్రభువుని ఇన్వైట్ చేశారని బాబు చెప్పాడు. ఈ 120,000 మంది పెద్దగా కేకేస్తే ఎలా ఉంటుంది? 120,000 మంది ఒకేసారి పెద్దగా కేకేస్తే ఎలా ఉంటుంది? శత్రువుల గుండెల్లో రాళ్లే. అప్పుడు శత్రువులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు కూడా. వచ్చి, ఏం యేసయ్యా, నీ జనం, నీ పిల్లలు ఇట్లా అరుస్తుంటే చెప్పవా, వాళ్ళకి డిసెన్స్ తెలియదా నీకు, అరవద్దని చెప్పవా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఒక మంచి మాట యేసయ్య చెప్పాడు. ఈ పిల్లలు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఎప్పుడైనా రాళ్ళు కేకలు వేసాయా అని మరి యేసయ్య మాట ఒకసారి చూద్దాం. రాళ్ళు ఎప్పుడైనా కేకలు వేసాయా? బైబిల్లో చూడండి, ఎక్కడైనా రాళ్ళు కేకలు వేసాయా? దాహం వేసినప్పుడు రాళ్ళు కేకలు వేసినాయి. పగలగొట్టమంటే రాయి, మోసే ఒక దెబ్బ కొడితే రాయి పగిలిపోయింది, అందులోంచి దాహం వచ్చింది. ఆ నీళ్లు 40 లక్షల మంది తాగారు. ఇక్కడ 1 లక్ష మంది కేకలేస్తే వద్దన్న వాళ్ళు, అక్కడ 40 లక్షల మంది ఆయన దాహాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొక రాయి, బండ ఉంది. ఆ బండ మీద ప్రజలు కేకలు పెడతారని దేవుని ఉద్దేశం. ఆ బండ ఎక్కడుందో చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనము. మత్తయి సువార్త 18:16. మత్తయి 18:16. ఒక్క నిమిషం. 18:18. చాలు. భూమి మీద వేటిని బంధింతురో వాటిని పరలోకమందును బంధింపబడును అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ బండ ఎక్కడిది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ బండ సంఘమే. ఈ బండ సంఘమే. పేతురుతో అంటాడు యేసయ్య, నీ బండ మీద నేను సంఘము కడతాను. ఆ సంఘములో లక్షలు కాదు కోట్లు ఉంటారు. ఆ కోట్ల మంది జనాభా అందరూ గొగ్గోలు పెడతారు. కాబట్టి మీ గుండెల్లో రాళ్ళు పడతాయని ఆనాడే యేసయ్య మరి ఆనాటి వాళ్ళ శత్రువులతో కమాండ్ చేసి చెప్పాడు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మతం ఏది? ప్రపంచంలో అంటే ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఏది? మరి ఇప్పుడు ప్రపంచంలో దాదాపుగా 800 కోట్ల మంది
ఉన్న ఈ ప్రపంచ జనాభాలో దాదాపుగా 200 కోట్ల మంది క్రిస్టియానిటీనే ఫాలో అవుతూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ లీడింగ్ ముస్లిమ్స్ ఉన్నారు. సో ఈ విధంగా లెక్క పెట్టుకుంటే ప్రపంచ జనాభా ఎక్కువ మంది ఏ బండ అయితే పడుతుందో ఆ బండ దగ్గరే అందరూ అనేక స్తోత్రాలు చెబుతూ ఉన్నారు. ఆ బండ పగిలిపోతూ ఉంది, ఆ బండ జేజే నాదాలు చెబుతూ ఉంది. అదే అంట, నీ బండ మీద నేను సంఘము కడతాను అన్నాడు. కాబట్టి యేసయ్య చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు, నిరర్ధకము కానేరదు. అది అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పాపములు క్షమించే అధికారము రాజు, ఆయన రాజు, ఆయనకి అధికారం ఉన్నవాళ్ళగా మాట్లాడుతున్నాడు. అధికారం ఎవరికి ఉంటుంది? అధికారం ఉన్నవాడికే అధికారం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు మాట్లాడే మాట తేడా మీకు ఎలా అర్థమవుతుంది? అధికారం ఉన్నవాడు చెప్పే మాట, అధికారం లేనివాడు చెప్పే మాట ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక కాలేజీ ప్రిన్సిపాల్ ప్యూర్ని పిలిచి, నువ్వు పోయి పలానా సార్ని పిలుచుకురా అని చెప్తే, ఈయన పోయి ఏం చెప్తాడు? సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్తాడు. సార్ మిమ్మల్ని ఆ సార్ పిలుస్తున్నాడు. అదే ప్రిన్సిపాలే పోయి అతన్ని పిలవనుకో, ఏయ్ ప్లీజ్ కమ్ ఇన్ అంటాడు, కమ్ టు మై రూమ్ అంటాడు. ఎంత తేడా ఉంది అంటే, కమ్యూనికేషన్ సిస్టంలో ఒక వ్యక్తిని పిలవటానికి ప్యూన్ వెళ్ళి పిలవటం వేరు, ఆఫీసర్ వెళ్ళి పిలవటం వేరు. ప్యూన్ వెళ్తే, సార్ మిమ్మల్ని మా సార్ రమ్మంటున్నారు అంటే అర్థం ఏంటంటే, నువ్వు వచ్చినా రాకపోయినా నా పని అయితే అయిపోయింది, నేను చెప్పేశాను రా బాబు అన్నట్టు ఉంటుంది. కానీ ఒకవేళ ప్రిన్సిపాలే పోయి, ఆఫీసరే పోయి కమ్ టు మై రూమ్ అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? మీట్ మీ ఛాంబర్ అంటే అయిపోయింది, నీకు ఈరోజు నీకు ఏదో బాంబు పడిపోతుందని చెప్పి లెక్క అనమాట. అంటే ఆ మాటల్లోనే కమాండ్ ఉంటుంది. మాటల్లో కమాండ్ ఎవరికి ఉంటుందంటే అధికారం ఉన్నవాడికే ఉంటుంది, అధికారం లేని వాడికి కమాండ్ ఉండదు. ఇప్పుడు నీకు సైతాన్ మీద అధికారం ఉందా లేదా? మీ అందరికీ ఒక మాట చెబుతున్నాను, మీకు సైతాన్ మీద అధికారం ఉందా లేదా? ఉన్నప్పుడు సైతాన్తో ఎలా మాట్లాడాలి మీరు? ఐ కమాండ్ యూ, ఐ రిబ్యూక్ యూ టు గో అవే ఫ్రమ్ హియర్ అని అనాలి. సైతానా ప్లీజ్ పోరా, సైతానా ప్లీజ్ పోరా అంటే ఎలా ఉంటుంది? సో నీకు అధికారం ఎక్కడుంది? అధికారం ఉంటే ఎలా మాట్లాడాలి, అధికారం లేకపోతే ఎలా మాట్లాడాలి? యేసయ్య అధికారం ఉన్నవాళ్ళగా మాట్లాడాడు. ఆయన ఆ మాట చెప్పాడు కూడా, నాకు అధికారం వద్దని చెప్పాడు. యోహాను సువార్త 10:18 ఆయన అధికారం గురించి మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10:18. ఎస్ 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 అధికారం చెప్తున్నాడు. నా తండ్రి వల్ల నేను అధికారం పొంది ఉన్నాను. ఈ ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ఈ ప్రాణం తిరిగి తీసుకుంటానికి కూడా అధికారం ఉన్నది. ఈ అధికారం ఎక్కడిచ్చారు, ఎవరిచ్చారు నాకంటే నా తండ్రి నాకు ఇచ్చాడు. సో అధికారం ఉన్న వ్యక్తి, అధికారం లేని వ్యక్తి ఒకవేళ అధికారం ఉండి కూడా వాడుకోకపోతే ఎలా ఉంటుంది? అధికారం ఉండి కూడా వాడుకోకపోతే ఎలా ఉంటుంది? ఉదాహరణకి ఒక కలెక్టర్ ఉన్నాడు, వాడికి బాగా అధికారం ఉంటుంది, కానీ రాజకీయ నాయకుల మాటలు విని ఆ పని చేయకుండా ఆపాలని ట్రై చేస్తాడు. అప్పుడు లంచం తీసుకుని దాన్ని మేనేజ్ చేస్తాడు. లంచం తీసుకున్నవాడు అధికారంగా మాట్లాడగలడా? లంచం తీసుకున్నవాడు లేదా తప్పు చేసిన వాడు ఆజ్ఞాతకరంగా మాట్లాడగలడా? ఎప్పుడైతే నీలో ఫాల్ట్ ఉంటుందో నీ గిల్ట్ కాన్షియస్ స్టార్ట్ అవుతుంది. నీలో సమస్య ఉంటే నువ్వు అధికారపూర్వకంగా మాట్లాడలేవు. నీలో సమస్య లేకపోతే నువ్వు నిశ్చింతగా అంటే నిష్కల్మషంగా కనిపిస్తే నువ్వు అధికారపూర్వకంగా మాట్లాడతావు, అధికారపూర్వకంగా మాట్లాడతావు. నీ పిల్లోడు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? వాడిని ఒరే ప్లీజ్ రా, తప్పు చేయొద్దంటావా? 2 ఉతుకుతావా? నన్ను యేసయ్య తిట్టాడు ఒకసారి, నువ్వు సంఘానికి వాక్యం చెప్పేటప్పుడు జోలవాడినట్టు చెప్తావేంటి అన్నాడు. అవునా ప్రభు అన్న, నీ వాక్యం జోలబాడినట్టే ఉంటుంది, అందరూ వింటారు, బాగుంది బాగుంది అంటారు, ఎవరు మారరు అని చెప్పాడు. అది నిజమే. 5 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నాను నేను. వాక్యం అయితే బాగుంటుంది కానీ ఎవరు మారరు.
ఎందుకంటే నీ వాక్యం జోలవాడినట్లు ఉంటుంది, చల్లగా బాగా హ్యాపీగా ఉంటుంది. దానివల్ల జీవితాలు మారవు. అధికారం ఉన్నవాళ్ళగా చెప్పాలి, నువ్వు చెప్పట్లేదు, అందుకే నీ సంఘం మారట్లేదు. తప్పెవరిది? అధికారం ఉండి ఆ అధికారాన్ని వాడుకోవడం చేత కాకపోతే నాలాగా ఫెయిల్ అవుతాం. ఇక నుంచి నేను అనుకున్నాను అధికారం గల వాళ్ళగా చెప్పాలని. సో యేసుక్రీస్తు అధికారం కలిగిన వాళ్ళగా ప్రవర్తించాడు. మనము కూడా సైతాను మీద అధికారం పొందిన వాళ్ళగా ప్రవర్తించాలి. అప్పుడు యేసయ్య రెండవ యెరూషలేము ప్రవేశానికి ఎంత అధికారపూర్వకంగా జరిగిందో ఆ అధికారాన్ని మనం వాడుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు అజిత్ చెప్పాడు, అధికారం వచ్చాడు, లోపలికి వచ్చాడు, సరిపోయాడు అని చెప్పి. నువ్వు విన్నావు, విని ఏం లాభం? నువ్వు అధికారాన్ని వాడుకుంటే కదా నీకు అధికారం వచ్చేది. అధికారం ఉందని తెలుసు, యేసయ్య ఇచ్చాడని తెలుసు, దాన్ని మనం వాడుకోవాలని కూడా తెలుసు. కానీ వాడుకోకపోతే వేస్ట్ అయిపోతుంది. ఆఫీస్ దగ్గరికి పోయి ఒక క్లర్క్, సార్ నాకు నెలలో సెలవు కావాలంటాడు. సరే చూద్దాంలే అన్నాడు. ఇది భయమైంది, చేస్తాడో లేదో అని. కానీ వాడు శాంక్షన్ చేసి సంతకం పెట్టాడు. ఆ సంగతి వీడికి తెలియదు. ఇటు మళ్ళీ ఆఫీస్కి వచ్చాడు. ఏరా సంతకం, నీకు లీవ్ శాంక్షన్ అయింది కదా, ఎందుకు వచ్చావంటే నాకు తెలియదు కదా సార్ అన్నాడు. ఇక బోరా అంటే వచ్చాక ఏం పోతానులే అన్నాడు. అంటే అధికారం ఉండి కూడా వాడుకోవటం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు. మీకు కూడా సైతాన్ మీద అధికారం ఉంది, మీరు దాన్ని వాడుకోలేకపోతున్నారు. మనమందరం కూడా సైతాన్ మీద అధికారం ఉంది. మనం సైతాన్ని ఎలా ఎదుర్కోవాలో చిన్న మాట చెప్పి ముగిస్తాను. యాకోబు పత్రిక 4:7 యాకోబు పత్రిక 4:7. చాలు. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. ఎదిరించడం చేత కాకపోతే మన జీవితంలో చాలా మిస్ అయిపోతాం. ఎదిరించగలగాలి అంటే తప్పు చేసినప్పుడు, తప్పు జరుగుతున్నప్పుడు ఎదిరించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మట్లాది దినమందు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. బండ సంఘము కేకలు. ఆ రోజు దేవుడు చెప్పాడు, రాళ్ళు కేకలు వేస్తాయని. నువ్వు నేను కేకలు వేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఆల్రెడీ నీకు ఇవ్వబడింది, నువ్వు దాన్ని వాడుకోవట్లేదు. దాన్ని ఏమంటామంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకేం చేత కాదు, నాకేం తెలియదు, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని అనుకున్నంత కాలము మనం ఏమీ చేయలేము. నాకు దేవుడు అన్ని అధికారాలు ఇచ్చాడు, నేను ఐ కెన్ అనుకున్నవాడు గెలవగలడు. సో ఆ క్యారెక్టర్లో మనం ఇన్వాల్వ్ అయిపోయి మనము దేవుడిచ్చిన అధికారాన్ని పొందుకొని సైతాన్ని గెలవలేకపోతే జీవితం అంతా ఈ చీకట్లో మగ్గిపోతాము. నువ్వు జీవితం అంతా చీకట్లో ఉంటావా, లేకపోతే తిరిగి మేలుకొని అధికారాన్ని పొందుకుంటావా, అది నీ ఇష్టము, నీ నిర్ణయము. ప్రార్థించుకుందాం కొద్ది నిమిషాలు. ప్రభు నీతో నాతో మాట్లాడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. మట్లాది నాడు యేసయ్య అధికారపూర్వకంగా యెరూషలేములో ప్రవేశించాడు. ఆయనకి తెలుసు ఆయన చనిపోతున్నాడని. ప్రపంచంలో బర్త్డే డేటు, డెత్ డేటు ముందుగా తెలిసిన వ్యక్తి ఒకే ఒక యేసయ్య. బర్త్డే డేటు, డెత్ డేటు ముందుగా తెలుసుకున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసయ్య. ఆయన అన్ని కాలముల యందు అన్ని రీతులుగాను నేర్చుకున్నవాడు. అలాంటి దేవుడు ఈరోజు యెరూషలేముకి గంభీరంగా ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను చనిపోవటానికి సిద్ధపడి వస్తూ ఉన్నాడు. నీకోసం, నా కోసం మరణయాగముగా, బలియాగముగా, సిలువలో బలి అవ్వటానికి మనస్ఫూర్తిగా శరీర ప్రకారంగా లోబడి సిద్ధపడి వస్తున్న బిడ్డను, యేసయ్యను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరెలా ఉన్నారు? యేసయ్య అంటున్నాడు, నేను మీకోసం రక్తం కార్చాను, మీరు నా కోసం ఏం చేశారు? ప్రాణం పెట్టాను, మీరు నా కోసం ఏం చేశారు? త్యాగం చేశారు, మీరు నా కోసం ఏం చేశారు? సహోదరి, సహోదరుడా, ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ సైతాను మాత్రం నీ దగ్గర ఉండకూడదు. బతిమలాడుకుంటావో, గెలుస్తావో, పోట్లాడతావో, అధికారం చెలాయిస్తావో, అది నీ ఇష్టం. కానీ సైతాన్తో మాత్రం కలిసి కాపురం చేయవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన వాక్యం కోసము మనస్ఫూర్తిగా అందరము మన హృదయాలలో ప్రార్థనలు చేసుకుందాం. కొద్ది నిమిషాలు మీరు యథార్థ స్థితిని దేవుడికి అప్పగించుకుంటూ ప్రార్థనలో ముందుకు సాగుదాం.
పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. 125,000 మంది జన సమూహం మిమ్మల్ని ఆహ్వానించి యెరూషలేము పురవీధులలో మిమ్మల్ని ఊరేగించారు తండ్రి. ఈయన మా దేవుడు, ఈయన మా రాజు, చూడండి అని మిగతా ప్రజలకు సంకేతాలు పంపించారు. ఆనంద గానాలు చేశారు, పరవశించిపోయారు. ఆ రోజు యెరూషలేము వీధులన్నీ పులకరించిపోయాయి తండ్రి. అంత గొప్ప సంఘటన జరిగినప్పుడు మరి శత్రువుల గుండెలో రాళ్ళు పడ్డప్పుడు ఆ రాళ్ళు మరి మందిరములే, ఆ రాళ్ళు సంఘములే. ఈ సంఘాలు రేపు యేసయ్య తరపున ప్రకటిస్తాయని, గగ్గోలు పెడతాయని, గోల చేస్తాయని తండ్రి ముందుగానే హెచ్చరించిన, ముందుగానే సూచించిన ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రభువా, మీ మాటలు విన్నాం. మీ మాటలు మా గుండెలలో శాశ్వతంగా నివాసం చేయాలని, దాన్ని మేము శాశ్వతంగా నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాం. మా ఆలోచనలు, మా ఉద్దేశాలు మీ చిత్తానుసారంగా నడిపించమని మనవి చేసుకుంటూ ఉన్నాం తండ్రి. బిడ్డలు విన్నారు, విన్న వాక్యము విన్నట్టే మరిచిపోకుండా శాశ్వతమైన నీ కృపలో కొనసాగే భాగ్యము మా అందరికీ దయచేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, బలపరచండి, భద్రపరచండి తండ్రి. ఈ వాక్యం మరిచిపోకుండా సహాయం చేయండి. చెవుల్లో మారుమోగుతూ ఉండాలి, గుండెల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. నీ కృపలో, నీ సేవలో ముందుకు సాగే భాగ్యము మా అందరికీ దయచేయమని, సైతాన్ని ఎదుర్కొనే బలము మాకు దయచేయమని, లోకాన్ని గెలిచే భాగ్యం మాకు దయచేయమని, మేమందరం కూడా ఎత్తబడే మందలో ఉండే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.